కాంగ్రెస్ పార్టీగా తన సొంత సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో పెట్టినటువంటి తమకు తాముగా పెట్టుకున్న పోలింగ్లో దాదాపుగా 70% దగ్గరగా కేసీఆర్ పాలనే బాగుందని జనం చెప్పడంతో సరే తర్వాత ముఖ్యమంత్రి ఎదురుదాడి చేసినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎవరైనా దాన్ని కవర్ చేసే విధంగా చేసినా కూడా నిజంగా అది కవర్ అయిందా? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఇది ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రజా వ్యతిరేకత వచ్చింది అనేటువంటి దానిపైన ఏమన్నా జరుగుతుందా చర్చ అయితే జరుగుతూ ఉంది. అసలు ఏదైతే ఈ సర్వే పోల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు సైతం మందలించారన్నటువంటి వాదన వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ ఒపీనియన్ తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టామని చెప్పి సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి మన్నే సతీష్ చెప్పారు. కానీ ఈ సర్వే ఆధారంగా దాదాపు 92,551 మంది ఓట్లేశారు. అందులో 67% ఏదైతే వాళ్ళు వ్యంగ్యంగా వెటకారంగా ఏదైతే ఫామ్ హౌస్ పాలన అని చెప్పినప్పటికీ 67% ఓటర్లు ఇక్కడ ఓటు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేవలం 33% మంది మాత్రమే ప్రజాపాలనకైతే ఓటు వేశారు. అయితే ఈ నేపథ్యంలో కొంత బూమ్రాంగ్ అయింది. ఇప్పటికే మనం ఏదైతే రూరల్ ఏరియాలో గ్రామ సభల్లో పెద్ద ఎత్తున ఏదైతే గ్రామ సభల ద్వారా ఏదైతే వచ్చిన వ్యతిరేకత చూశాం, చర్చ జరిగింది చూశాం. పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆగ్రహావేశాలు ఉన్నాయి. ప్రజాపాలన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దరఖాస్తుల పేరుతో కాలయాపన చేయడంపై అదేవిధంగా కోతలు విధించడం పైన ఏదైతే నిజమైన లబ్దిదారు అర్హులు అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ప్రజలున్నారన్నటువంటి మెసేజ్ ఇప్పటికే పోయింది. తద్వారా ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా అఫీషియల్ గా ఏదైతే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టినటువంటి సర్వేలో ఏదైతే 92,000 మందికి సంబంధించి 67% ఫామ్ హౌస్ పాలన అని వాళ్ళు పెట్టినప్పటికీ ఫామ్ హౌస్ పాలనకే పట్టం కట్టారు. గత పాలనే బాగుందని చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇది బూమ్రాంగ్ అయింది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ గ్రామ సభల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ప్రభావం చూపుతుందని ఒక చర్చ జరుగుతున్నప్పుడు నేపథ్యంలో తీరా ఈ సర్వే ఒకటి కూడా మరింత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సర్వే రిజల్ట్ ఈ రకంగా ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం కావడం ఒకటైతే ఏదో తొందరపడి ఆవేశపడి అప్పుడు కాంగ్రెస్ పార్టీ హడావిడి చేసి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాము, బీఆర్ఎస్లో గెలిచి ఇప్పుడు అటు వెళ్ళలేక ఇట్లో ఉండలేక చాలా సతమతం అవుతున్న పరిస్థితి అంటూ అంతర్గతంగా వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నటువంటి పరిస్థితి అనేది ఒక టాక్ నడుస్తుంది, గాంధీ భవన్ వర్గాల టాక్. సో దాని గురించి ఏం చెప్తారు? మొత్తానికైతే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది పెట్టడం వల్ల మరింత నష్టం జరిగింది. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ ఏదైతే సింబల్ పై ఓటింగ్ జరుగుతుంది. ఈ ప్రభావం అంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 42 హామీలకు సంబంధించి ఇప్పటికీ అతిగతి లేదు. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. ముఖ్యంగా నిజమైన లబ్దిదారులకు కోతలు విధిస్తూ ఉన్నారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు వారి సానుభూతి పరులకే పథకాలను కట్టబెట్టే పరిస్థితి నడుస్తా ఉంది. చెప్పిన హామీలను అమలు చేయలేదు. ఓవైపు ప్రజాపాలన చెప్పారు, నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ ఏదైతే ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తా ఉంది. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏదైతే 420 రోజులు దాటింది, ఇప్పటి వరకు ఏమీ మార్పు జరగలేదు, ఏమీ పథకాలు ఏవి అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సర్వే ద్వారా మరింత అది స్పష్టమైంది, తేటతెల్లమైంది. ప్రజల అభిప్రాయం ఏందనేది సర్వే ద్వారా బయటపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఒక చర్చ జరుగుతుంది. అనవసరంగా పెట్టి మన పార్టీ ఇజ్జతి తీశాము, పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాము, ఇది మరింత నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసేందుకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొదట్లో అధికార పార్టీకే లోకల్ బాడీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోటీ చేసే వారి నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు చేస్తే ఓడిపోతామా ఏందా అన్నటువంటి ఆందోళన అయితే క్షేత్రస్థాయిలో కేడర్లలో ఉంది. గ్రామాల్లో ఏదైతే పట్టణాల్లో కూడా కాంగ్రెస్ నాయకునిగా పేరు చెప్పుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత నుంచి అయితే ప్రజల నుంచి వస్తా ఉంది. ఆ రకంగా కాంగ్రెస్ క్యాడరు లోకల్ గా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు చిన్న చితక సర్పంచ్ ఎంపీటీసీ స్థాయి నాయకులు గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక కూడా అవస్థలు పడతా ఉన్నారు. సర్పంచ్లు ఆందోళన బాట మాజీ సర్పంచ్లు ఆందోళన బాట కూడా పడుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఒక చర్చ జరుగుతా ఉంది. ఆ పార్టీకి ఈ సర్వే మరింత డ్యామేజ్ చేసింది. ఇటీవల నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల సమావేశం ఏదైతే బయటకు పోయిందో ఆ నేపథ్యంలో కూడా తీవ్ర చర్చ జరుగుతా ఉంది. కాంగ్రెస్ కు మొత్తానికి ఈ పరిణామాలు అటు సుప్రీంకోర్టులో జరిగినటువంటి కామెంట్ సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా సర్వే సంబంధించి కావచ్చు, మీటింగ్ సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ కు బూమ్రాంగ్ అవుతా ఉంది. కాంగ్రెస్ కు నష్టం
చేకూరుస్తుంది. ఈ పరిణామాలను ఎటువైపు దారితీస్తాయి, హైకమాండ్ ఏ రకంగా స్పందిస్తుంది, ఎలా వీటిని సెటరైట్ చేస్తుంది అనేది కాంగ్రెస్ వర్గాలు అయితే ఆశగా ఎదురు చూస్తా ఉన్నాయి.